కాళేశ్వరంపై విచారణలో కమిషన్ దూకుడు పెంచింది. అఫిడవిట్ సమర్పించిన వారికి మరోసారి సమన్లు జారీ చేయనుంది కాళేశ్వరం కమిషన్. 50కి పైగా అఫిడవిట్లు కమిషన్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు విచారణ అధికారులు. ఈ వారంలోనే కీలక పెద్దలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శేఖర్, కవిత, కాళేశ్వరం కమిషన్ దూకుడు పెంచింది. ఈ నెల 31వ తేదీ వరకు కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో గడువు ఉంది. మరొకసారి పెంచేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఈ 2 వారాల పాటు చాలా దూకుడుగానే విచారణ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్గా టెక్నికల్కి సంబంధించినటువంటి పార్ట్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయింది. అట్లాగే ఇంట్రడక్షన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా తయారైనట్లు తెలుస్తూ ఉంది. ఇక ఇప్పటి వరకు అఫిడవిట్ల రూపంలో దాదాపు 50 మందికి పైగానే కాళేశ్వరం కమిషన్ ముందు తమ సమాచారాన్ని అందించారు. అయితే దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ అందరికీ మరొకసారి సమన్లు జారీ చేసి క్రాస్ ఎగ్జామినింగ్ చేయనుంది కాళేశ్వరం కమిషన్. ఇక దీంతో పాటు ఫైనాన్స్ సెక్రటరీల వరకు, అట్లాగే అటు ఇరిగేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీల వరకు, ఇంజనీర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, రిటైర్డ్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మొత్తం అందరినీ విచారణ చేసినటువంటి కాళేశ్వరం కమిషన్ ఇక ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. ఆ పార్ట్ను ఈ వారం 2 వారాల్లోనే క్లోజ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజాప్రతినిధులకు సంబంధించి అటు ఫైనాన్స్ అట్లాగే ఇరిగేషన్ 2 డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేసి ఈ 2 వారాల్లోనే కాళేశ్వరం కమిషన్కు ప్రత్యక్షంగా వచ్చి సమాచారం ఇవ్వాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ అట్లాగే ఫైనాన్స్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా హరీష్ రావు ఉన్నారు, ఈటల రాజేందర్ ఉన్నారు, అట్లాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అందులో ఉన్నారు. మరి వాళ్ళందరికీ నోటీసులు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళందరినీ కమిషన్ ఆఫీస్కు పిలిపించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ గనక ఎవరైనా రాకపోతే వాళ్లకు మరొకసారి సమన్లు జారీ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. 2 సార్ల తర్వాత వాళ్ళ నుంచి సమాధానం రాకపోతే కనుక ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఇప్పటి వరకు కమిషన్ ముందు హాజరైనటువంటి అందరూ అధికారులు అఫిడవిట్లు సమర్పించారు. కానీ మాజీ సిఎస్ హోదాలో ఉన్నటువంటి ఒక అధికారి మాత్రం అఫిడవిట్ సమర్పించలేదు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. కమిషన్ ఆ అధికారిని అబ్జర్వ్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మరొకసారి సమన్లు జారీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి దాని తర్వాత తదుపరి కార్యాచరణ మీద ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. రాబోయేటువంటి వారము ఆ తర్వాత వారం ఈ 2 వారాలు కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా కమిషన్ భావిస్తూ ఉంది. కీలకమైనటువంటి వ్యక్తులను, కీలకమైనటువంటి అధికారులను విచారణ చేసి ఇన్వెస్టిగేషన్ను పూర్తి చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ అందించేటువంటి దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కవిత. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.